హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మా ఛానల్. మనకి వర్షాకాలంలో ప్రకృతి ఇచ్చే గొప్ప వరం తాటిపండు అండి. గొప్ప వరం అని ఎందుకన్నానంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారంలోనూ రసాయనిక ఎరువు లేనిదే ఏది పండట్లేదండి, ఏది తయారవ్వట్లేదు. ఎలాంటి రాసాయనిక ఎరువు లేకుండా పండేది మనకి తాటిపండు ఒకటేనండి. ఈ తాటిపండుతో గారెలు ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేయండి. ముందుగా బాగా పండిన పండు, అప్పటికప్పుడు పండిన పండు అండి, మళ్ళీ నిల్వ ఉంటే అది పనిచేయదు, స్మెల్ వచ్చేస్తుంది. ఇలా మంచిగా ఒక పండు తీసుకోవాలండి, తాటిపండుని. దాని పైన జస్ట్ బాగా పండిందంటే పైన ఉన్న డొలక అలాంటివి వచ్చేస్తుందండి. తర్వాత నేలకేసి 2 దెబ్బలు కొడితే ఇలాగా టెంకలో ఏ టెంక ఊడొచ్చేస్తుంది. పైన తొక్కలు ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత బౌల్లో వేసుకొని ఇలాగ వాటర్ చిమ్ముకోవాలండి. వాటర్ చిమ్ముకొని నానితే ఇలాగ గుజ్జు తీసినప్పుడు మనకి నాని బాగా వస్తుంది అన్నమాట. ఇలాగ క్యారెట్ కోరుకునే దాంతో ఇలాగ గుజ్జు మొత్తం నేను తీసేసుకున్నానండి. చాలా ఈజీగా వస్తుందండి. ఒక తాటి పండుకి అంత తాటి గుజ్జు వచ్చిందండి. ఇలా టెంకల వల్ల తెల్లగా వచ్చేలాగా గుజ్జు తీసుకోవాలండి. అలాగే 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. బాగా కడిగి వాటర్ అంతా పిండేసి తాటి గుజ్జులో వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తురుము కూడా తీసుకున్నానండి. బెల్లం తురుము కూడా తీసుకున్నాను. బెల్లం తురుము ముక్కలు లేకుండా ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో బియ్యం పిండి, ఆ కప్పుతోనే అరకప్పు మైదా పిండి కూడా వేసి కలిపేసుకున్నానండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఒక్క గారి కూడా పాడవకుండా వస్తుందండి. చాలా అంటే చాలా ఈజీగా చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మైదా పిండి అయితే వేసుకోని అవసరం లేదు, నేను సాఫ్ట్గా వస్తాయని నేను యూజ్ చేశానండి. అది మీ ఆప్షన్. మైదా పిండి వాడేవాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే మానేయొచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ తాటికాయ చాలా చాలా అంటే చాలా బలం అండి. రైతులు ఉపయోగించే ఎడ్లకు బాగా ఈ తాటి గుజ్జు పెట్టేవారండి. ఈ తాటి గుజ్జు తిని టన్నులు చెరుకు బళ్ళు తోలియండి. అవి ఎంత బలమైతే అవి అన్నేసి టన్నులు తోలేయో చూడండి. 6 నెలలు ఈ తాటి గుజ్జుతో మేపేవారండి ఎడ్లను. 6 నెలలు చెరుకు బళ్ళు తోలేవారండి. అంత బలమండి ఈ తాటి గారెలు. తాటికాయ ఎలా అట్టు వేసుకున్నా, గారెలు వేసుకున్నా, ఎలా చేసుకున్నా చాలా అంటే చాలా మంచిదండి. పిల్లలకి ఎలా అయినా చేసి పెట్టవచ్చు, చాలా బలం. చూసారు ఎంత బాగా వచ్చినాయో, అక్కడ కూడా పాడవకుండా. పెద్దగా ఆయిల్ కూడా లాగవండి అసలు. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి తాటి గారెలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.